మనకి బోరుగడ్డ అనిల్ మొన్న కనిపించడం జరిగింది. దానికి వేరే సాక్ష్యం అవసరంలా, సజీవుడైన దేవుడి సాక్షిగా మళ్ళీ ప్రభు చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ ఆల్వేస్ టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ. ఏమన్నా ఆయన కోర్టుకి షరతులు పెట్టే పరిస్థితులు ఎప్పటికీ ఉండవు. దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ బోర్న్ ఫర్ పీపుల్. కోర్టుకి ఎందుకు వెళ్ళారంటున్నా? కోర్టుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ జనాల దగ్గర జన సొమ్ము కొన్ని వేల కోట్లు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ ఏం చేశారో కూడా చెప్పాల్సిన అవసరం. ఆఖరికి బాబాయిని కూడా తల్లిని చెల్లినితో సహా బయటికి గెంటేసి ఇంట్లోంచి మెడపట్టుకుని గోడకేసి గుద్ది మరి బయటికి గెంటేశారు. ఇకపోతే బోరుగడ్డ అనిల్, అబ్బా ఏమన్నా గొప్ప గొప్ప మాటలు. అసలు నిజంగా జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత మనిషి మొత్తం చేంజ్ అయిపోయాడు అనుకుంటా నాకు తెలిసి. నోట్లోంచి సూక్తులు, ఏంటిది దేవుడి కృపతో అంతా మంచి జరుగుతుందట. మరి మొన్నటిదాకా తెలియలే. జ్యుడిషియల్ని, జడ్జుల్ని, న్యాయస్థానాల్ని గౌరవిస్తారా ఎవరు? ఈయన కానీ జగన్ గారి కానీ, ఇద్దరూ కూడా. మరి అలా అయితే కాన్సిస్టెన్సీని ఇన్ని అంటే గౌరవించేటువంటి వ్యక్తులు అయితే ఇన్ని వేల కోట్లు ఏ రకంగా దుబ్బేశారు? 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల విలువ ఎంత? 2009 ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి అప్డేట్ లో జగన్ గారిది కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొత్తానికి ఆస్తుల విలువ ఎంత? బోరుగడ్డ అనిల్, అబ్బా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఆయన మాటలు చూస్తుంటే, మొన్నటిదాకానేమో నోరు తెరిస్తే బూతులే. అసలు బూతులు లేకుండా ఆయన ముందు ఒకటి వెనకాల ఒకటి బీప్ సౌండ్ వేసుకునే అంత దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని ఎందుకు కలిశారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాకపోతే. అంటే ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో పెట్టి ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు గత 5 ఏళ్లుగా చేశారు. మళ్ళీ వీళ్ళైనా రప్ప అని చెప్పేసి 2029లో వచ్చేస్తాం, 80 దాటగానే అనంట, 88 దాటగానే అనంట, ఒక్కొక్కరికి రప్ప అంట. అరాచకమైనటువంటి అంటే రెచ్చగొట్టే విధానంగా మీరు చేసేటువంటి పోస్టులు కావచ్చు, అవి కావచ్చు, ఇదే కంటిన్యూ చేసుకోండి. చేస్తే మీ పరిస్థితి ఊహించడం కూడా కష్టమే.